మణిపూర్లో మరోసారి కలకలం రేగింది. మెయితీ కుకీల మధ్య చెలరేగిన మంటలు ఆరడం లేదు. తాజాగా జీరిబం ఏరియాలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై కుకీ మిలిటెంట్లు దాడులు చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది కుకీ మిలిటెంట్లు మృతి చెందారు. మిగిలిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడికి ముందు మెయితీ గ్రామాలపై దాడులు చేశారు కుకీ మిలిటెంట్లు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఆ తర్వాత బొరోబెకా పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేశారు. వీటన్నిటి తర్వాత సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికొచ్చారు. కానీ ఇక్కడ వారికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ కాల్పుల్లో 2 సీఆర్పీఎఫ్ జవాన్లకు కూడా గాయాలయ్యాయి. కుకీ మిలిటెంట్ల నుంచి భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది సీఆర్పీఎఫ్. నిజానికి ఈ కలకలం మొత్తం ఉదయం 10 గంటలకే మొదలైనట్లు తెలుస్తోంది. చివరగా మధ్యాహ్నం 3:30 గంటలకు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు. దాదాపుగా 40 నిమిషాల పాటు గన్ ఫైట్ జరిగినట్లు తెలుస్తోంది. మణిపూర్లో జరుగుతున్న దాడుల కారణంగా ఇప్పటి వరకు 200 మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.